రోబోట్స్ ఎక్కువ ఉండే కంట్రీ ఏమన్నా ఉందంటే అది చైనా అనేసి అంటాం మనం. అక్కడ కీ రోల్ ఎలా ఉంటుంది సార్ రోబోట్స్కి? అక్కడ ఒక హోటల్కి వెళ్తే నువ్వు హోటల్లో డెలివరీ బాయ్ పై వరకు అలో చేయరు. ఓకే. రిసెప్షన్లో ఒక చిన్న రోబో ఉంటుంది. ఆ రోబో దగ్గరికి పోయి వాడు రూమ్ నెంబర్ కొట్టి ఓపెన్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మెటీరియల్ పెట్టేస్తారు రోబోలో. డోర్ ఓపెన్ అవుతుంది, బయటకు వస్తుంది, నీ రూమ్ నెంబర్కి వెళ్ళిపోతుంది. అక్కడికి పోయినమ్మడే బెల్ మోగుతుంది. ఇంకొకటి రీసెంట్ గా డ్రైవర్లెస్ కార్లు, క్యాబ్స్. అవును అవును. అసలు అది ఇంకా అసలు నేనే కాదు, అక్కడ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అట్లా లోపల కూర్చుంటాం, డెస్టినేషన్ తీసుకెళ్ళిపోతుంది. వర్షం ఒకరోజు ఫుల్ వర్షం ఉందన్నమాట. వైపర్స్ కూడా ప్రాపర్ గా పనిచేస్తలేవు. అప్పుడు ఉన్నాం కార్లో, అది వెళ్ళిపోతా ఉంది. సార్ అక్కడ పేరెంటింగ్ ఎలా ఉంటుంది సార్ కిడ్స్ కి? అంటే అక్కడ ఎక్కువ మదర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, లేడీస్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే. ఈవెన్ చెప్పాలంటే ఆ కంట్రీలో ఉమెన్ సూపర్ పవర్ అని చెప్పాలి. ఇంకోటి ఉమెన్ డామినేషన్ కూడా. ఈవెన్ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా పార్ట్నర్ ఒకరు తను అడిగాడు అనమాట ఆ డ్రైవర్ని, ఈ కార్ డ్రైవర్ని ఒకరిని అడిగాడు, మీ దేశంలో కూడా ఇట్లనే ఉంటారా, ఉమెన్ డామినేషన్ ఉంటుందా? వాడు ఒకటే మాట చెప్పాడు, ప్రపంచంలో ఎక్కడ పోయినా వాళ్ళ డామినేషన్ ఉంటుంది. సో ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందా సార్ అక్కడ? ఇది ఇంకా అసలు సూపర్ది చెప్తాను నేను ఎక్స్ప్లోర్. మా పార్ట్నర్ ఫుల్ తాగేసాడు, తాగేసాడు, బయటకు వచ్చాము.